ఎక్సెల్ డేటా షీట్ అనేది ఎవరైనా చేస్తారు. అంటే డిఫరెంట్ మోడ్స్ ఆల్ చేయొచ్చు. ఓకే. నువ్వు ఒక ప్రొఫెషనల్‌గా కనిపించాలి యాస్ ఎ డేటా అనలిస్ట్ అంటే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తేనే కరెక్ట్ అవుతుంది. లేదు నార్మల్‌గా అప్లికేషన్ చేసేస్తాను అంటే మన ఇంపార్టెన్స్ అంటూ తెలియదు కదా! సో, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనము ఎక్సెల్ డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ టాపిక్స్ ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ డిస్కస్ చేశాను కదా. చాలా మంది అడిగారు ఏంటంటే ప్లీజ్ ఎక్స్టెండ్ ద క్లాసెస్ అని. సో ఐఎమ్ ఎక్స్టెండింగ్ ద క్లాసెస్. కానీ బిఫోర్ దట్ మీకు ఏం కావాలంటే ఒక డేటా అప్లికేషన్ చేసే మెథడ్స్ కావాలి. దీనికోసం మీరు డెవలపర్ నేర్చుకోవాలి. అంటే డెవలపర్ టూల్ బార్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వ్యూ కోడ్స్ ఎలా చేయాలి అంటే ఒక విజువల్ బేసిక్ ఎలా ఎంటర్ అవ్వాలి, వీబీఏకి ఎలా ఎంటర్ అవ్వాలి, కోడింగ్స్ ఎలా రాయాలి, ఇది ఒక చిన్న శాంపుల్ చెప్తాను ఈరోజు. ఓకే. సో అన్ని చెప్తూ డేటా వాల్యుయేషన్ యూజ్ చేస్తూ ఒక ఎఫెక్టివ్ డేటా అప్లికేషన్ ఎలా జనరేట్ చేస్తారో డిస్కస్ చేద్దాం అండ్ నేర్చుకుందాం. నెక్స్ట్ థింగ్ ఇందులో ఒక సింపుల్ తీసుకుంటున్నాను ఇవాళ, డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అని. అంటే అప్లికేషన్ చేయడము రావాలి మనకి, అనాలిసిస్ చేయడం రావాలి. నేను అందుకు ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ నెక్స్ట్ అంతా ఏం చేస్తామంటే కంప్లీట్ కోడింగ్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ కోడింగ్ నేర్చుకోవాలంటే మన దగ్గర అప్లికేషన్ ఉండాలి కదా. అప్లికేషన్ ఎంత పర్ఫెక్ట్ గా చేయొచ్చో ఇవాళ చూద్దాం. ఓకే. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టూల్ బార్స్, స్పెషల్ టూల్ బార్స్ మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్దర్ ఫైల్ మెను రైట్ క్లిక్ చేసుకొని కస్టమైజ్ ద రిబ్బన్. ఓకే. గో ఫర్ కస్టమైజ్ రిబ్బన్. సో కస్టమైజ్ రిబ్బన్ ఉంటుంది కదా ఇక్కడ. గో ఫర్ కస్టమైజ్ ద రిబ్బన్ అగైన్. నౌ హియర్ క్లిక్ ఆల్ ట్యాబ్స్, మెయిన్ ట్యాబ్స్, టూల్ ట్యాబ్స్ అనేది 3 ఉంటాయి మన దగ్గర. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మెయిన్ ట్యాబ్స్ తీసుకోండి. బికాస్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డెవలపర్. అంటే యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ట్యాబ్స్ కి వచ్చేయండి. మెయిన్ ట్యాబ్స్ లో సెలెక్ట్ దిస్ డెవలపర్. ఇది డియాక్టివేట్ అయి ఉంటుంది, ఒకసారి యాక్టివేట్ చేసుకోండి. ఈ డెవలపర్ టూల్ బార్ ఉంటేనే మనం ఆల్ రేడియో బటన్స్ కావచ్చు, చెక్ బాక్సెస్, ఇంటరాక్టివ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో డెవలపర్ తీసుకోండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. కోడ్, యాడింగ్స్, కంట్రోల్స్, ఎక్స్ఎంఎల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోవాలి. ఓకే. అండ్ సింప్లిసి ఓకే చేసేసుకోండి. మీకు ఆటోమేటిక్ గా డెవలపర్ టూల్ బాక్స్ స్పెషల్ గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఒకసారి అబ్జర్వ్ చేద్దామా ఈ డెవలపర్. సో దట్ డైరెక్ట్లీ ఎక్సెల్ నుంచి విజువల్ బేసిక్ కి కనెక్ట్ చేసుకోవచ్చు మనం డేటాని. డేటా ఇక్కడ నుంచి వీపీకి వెళ్ళిపోతాం. విజువల్ బేసిక్ 6.0 విచ్ ఇస్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే. అండ్ మ్యాక్రోస్ కాన్సెప్ట్ వస్తుంది, రికార్డ్ మ్యాక్రోస్ అండ్ ద స్పెషల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్సర్ట్. సి ఆల్ ఫార్మ్ కంట్రోల్స్, ఆల్ యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది లేకపోతే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇంటరాక్టివ్ అప్లికేషన్ అది జనరేట్ చేయలేమన్నమాట. ఇవన్నీ కూడా యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్. ఓకే. ఒక్కసారి ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తేనే అవి చేయగలుగుతాం. డన్. సి ఆప్షన్ బటన్స్, నెక్స్ట్ స్క్రాల్ బార్స్, బటన్స్, ఓకే, చెక్ బాక్సెస్, ఈవెన్ ద టెక్స్ట్ బార్స్, ఈవెన్ ఫ్రేమ్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే మనం కంపల్సరీగా ఆ డెవలపర్ అనే టూల్ బార్ ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా మనకి డెవలపర్ టూల్ బార్ వస్తుంది. Now using all these things, even view code, everything, how can we develop an application in MS Excel చూద్దాం. ఓకే. Now let us start how to create the application. Okay. So insert small steps కూడా నేను చెప్తున్నాను మీకు. Insert, go for text because heading create కావాలి కాబట్టి go for text and create like main heading. Employee record generate చేద్దాం today or employee application form. So employee application form ఇలా తీసుకోండి. Done. Now select this one. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి చాలా మంది అడగడం ఏమి లాంగ్ వ్యూ తీస్తున్నారని. లాంగ్ వ్యూ వీడియో తీయడం లేదు, ఎంటైర్ అప్లికేషన్ నేను స్క్రీన్ చేస్తున్నాను సో దట్ ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ ఇన్సర్ట్ లో ఉంది డేటా. సో టెక్స్ట్ కి వెళ్ళాలి, అదర్వైజ్ వాట్ ఎవర్ టూల్ బార్ అది ఈజీగా అర్థం కావాలని ఇది ఎంటైర్ స్క్రీన్ తీసుకుంటున్నాను. మీరు నా వర్డ్స్ ఫాలో చేస్తూ వెళ్ళండి, మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఓకే. నో సెలెక్ట్ చేసుకోండి. ఇది సింపుల్ థింగ్, ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి.
షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ యాజ్ ఫిల్ చేసుకోండి. షేప్ ఫిల్ చేసుకోవాలంటే కూడా షేప్ ఫిల్ చేసుకోండి, బికాస్ ఇట్ లుక్స్ వెరీ నైస్. ఇది ఇంపార్టెంట్ మనకి. డేటాబేస్ చేయడమే కాదు, డేటాబేస్ ఇమేజ్ కూడా చాలా క్లియర్ గా రావడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా సెట్ చేసుకోండి. నౌ కొన్ని ఫీల్డ్ నేమ్స్ తీసుకుందాం, లైక్ ఎంప్లాయీ ఐడి. ఓకే, నేను ఒక 2 tabs వదిలేస్తున్నాను క్లియర్ కోసం. ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం, డన్. నెక్స్ట్ ఎంప్లాయీ బేసిక్ సాలరీ తీసుకుందాం, బేసిక్ సాలరీ. నెక్స్ట్ ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుంటాను, డేట్ ఆఫ్ జాయినింగ్. నౌ ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ చేసేటప్పుడు నాకు ఒకటి డేట్ కోసం కావాలి, నెక్స్ట్ ఒకటి మంత్ కోసం, నెక్స్ట్ ఒకటి ఇయర్ కోసం. ఓకే, ఒకసారి ఈ డేటా అంతా ఇలా సెలెక్ట్ చేసుకునేసి ఫార్మాట్ ఆటోఫిట్ రో హైట్, ఆటోఫిట్ కాలమ్ హైట్ సెట్ చేసేసుకోండి టక్కీమ్ అనేసి. ఓకే, ఇది కూడా వ్యూ కోడ్ లో ఎలా సెట్ చేయాలో కూడా చూపిస్తాను ఒకసారి. ఆటోఫిట్ కాలమ్ హైట్. నౌ ఇక్కడ డేట్, మంత్, ఇయర్ 3 rows తీసుకోండి. ఓకే, కానీ ఈ పైన ఉంది కదా, సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో గో మెర్జ్ అండ్ సెంటర్ చేయండి పైంది. ఓకే, సిమిలర్ గా ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమ్, బేసిక్ సాలరీ కూడా సింపుల్ గా ఉంటే ఇట్స్ ఓకే, అదర్వైజ్ మేక్ ఇట్ డౌన్. నౌ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ జెండర్ కి వెళ్తున్నాను. ఒకటి మెయిల్ కోసము, ఓకే, ఒకటి మెయిల్, ఇంకొకటి ఫీమేల్ కోసం చేద్దాం. ఇది ఇప్పుడు మెయిల్ అండ్ ఫీమేల్, దీనికి ఏం చేద్దామంటే రేడియో బటన్ సెట్ చేద్దాం, మెయిల్ అండ్ ఫీమేల్ అని. ఓకే, నెక్స్ట్ వన్ లెట్ us గో ఫర్ డిపార్ట్మెంట్. కొన్ని డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేద్దాం. మన దగ్గర ఆఫీస్ లో డిపార్ట్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఎలా సెట్ చేయాలో ఇది డిపార్ట్మెంట్ సెట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అడ్రస్ కోసం ఒకటి తీసుకుందాం, అడ్రస్ చాలా లాంగ్ లెంత్ వస్తుంది కాబట్టి ఎంటైర్ థింగ్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని సింప్లీ మేక్ ఇట్ యాజ్ మెర్జ్ అండ్ సెంటర్, అది మెర్జ్ సెంటర్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి ఎంటైర్ థింగ్ సెలెక్ట్ చేసుకొని వాట్ ఎవర్ వి డేటా, ఐఎమ్ గోయింగ్ ఫర్ బార్డర్స్, ఆల్ బార్డర్స్ సెట్ చేయండి సో దట్ అది క్లియర్ గా ఉంటుంది మీకు. ఈవెన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్, ఒకసారి సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను క్లియర్ గా అర్థం కావడానికి. నెక్స్ట్ వన్ సైజ్ కూడా పెట్టేస్తున్నాను. ఓకే, నౌ ఫార్మాట్ go for auto fit row height and format go for auto fit column width. See, ఇది మనం జనరేట్ చేయబోతున్న రిపోర్ట్ ఎంటైర్ థింగ్. ఇక్కడ నాకు డేట్, మంత్, ఇయర్ కావాలి. ఓకే, కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ సపరేట్ గా కావాలి, అందుకని తీసుకుంటున్నాము. ఎంటైర్ థింగ్ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సెట్టింగ్ అంతా మాన్యువల్ గా చేశాను. ఏది ఆటోఫిట్ కాలమ్ హైట్, ఆటోఫిట్ కాలమ్ రో. ఓకే, ఫస్ట్ అది నేర్చుకుందాం. మనం ఏమి టైప్ చేస్తున్నా ఆటోమేటిక్ గా మన రోస్ అండ్ కాలమ్స్ అవే సెట్ అయిపోవాలి. అగైన్ స్పెషల్ గా మనం సెట్ చేయకూడదు. ఈవెన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా, అదర్వైజ్ ఈవెన్ మనం విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నా కూడా మనం ఆటోమేటిక్ గా సెట్ కావాలి. ద ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ కోడ్ యూ హావ్ టు లెర్న్ ఈస్ వ్యూ కోడ్. చూద్దామా ఒకసారి వ్యూ కోడ్ ఎలా చేస్తారో. సో వ్యూ కోడ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా హైట్, విడ్త్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ లెట్ us లెర్న్ ద ప్రాసెస్, ఆటోమేట్ జనరేట్ ఎలా చేయాలి అని. ఓకే, ఎందుకంటే ఒక ప్రొఫెషనలిజం గా క్రియేట్ చేయడం చేస్తున్నాం. ఈ వీడియోతో మీకు కంప్లీట్ గా ఒక ఎక్సెల్ డాష్ బోర్డ్ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి, లైక్ ప్రొఫెషనల్ వన్. ఓకే, సో అన్ని సింపుల్ థింగ్స్. నౌ షీట్ పైన రైట్ క్లిక్ చేయండి. ఇది కంపల్సరీ ఎవ్రీ షీట్ కి చేసుకోవాల్సి వస్తుంది. ఒక షీట్ లో చేస్తే ఇంకో షీట్ కి వెళ్ళదు. ఓకే, నౌ గో ఫర్ వ్యూ కోడ్ కి రండి. సి హియర్ మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ ఇది ఓపెన్ అవుతుంది. డన్. ఇక్కడ జనరల్ కనిపిస్తుంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ క్లిక్ హియర్ అండ్ గో ఫర్ వర్క్ షీట్. బట్ ప్రాసెస్ ఓన్లీ ఫర్ వర్క్ షీట్ కే వస్తుంది, మీరు క్లిక్ చేయండి. నౌ సెల్స్ డాట్, ఓకే, సెల్స్ డాట్ తీసుకున్న తర్వాత ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ ఇట్. సి ఎంటైర్ కాలమ్. ఓకే, నెక్స్ట్ డాట్ ఆటో ఫిట్ అని ఉంటుంది, ఆటో ఫిట్. సి ఆటో ఫిట్. ఓకే, ఇది ఒక శాంపుల్ మట్టుకే మీకు తర్వాత వ్యూ కోడ్స్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, టుడే అవర్ మోటో ఈస్ టు క్రియేట్ వన్ ఇంటరాక్టివ్ అప్లికేషన్. సో దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ కావాల్సిన చిన్న టిప్స్ అన్ని కూడా యూజ్ చేసుకుంటూ చేద్దాం. ఓకే, ఇలా సెల్స్ డాట్ ఎంటైర్ కాలమ్ డాట్ ఆటో ఫిట్. మనం డాట్ ప్రెస్ చేస్తూనే మీకు డ్రాప్ డౌన్ బాక్స్ వచ్చేస్తుంది, అందులోంచి సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లోజ్ ద విండో.
ఇది స్పెషల్ విండో లైక్ మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ విండోలోకి ఓపెన్ అయినాం. ఓకే, నౌ క్లోజ్ ఇట్. అప్పుడు షీట్ లోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఒకసారి జస్ట్ శాంపుల్ టైప్ చేస్తున్నాను మీకు, ఎంప్లాయీ ఐడి. సో ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది చూడండి. ఎంప్లాయీ నేమ్, నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను సింపుల్ గా. డెసిగ్నేషన్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది యాక్చువల్ గా మన ఐకి దాటి పక్కకు వచ్చేసింది. ఓకే, బట్ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా రోలో సెట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. నౌ లెట్ us క్రియేట్ ద నెక్స్ట్ వన్. జనరేట్ చేస్తున్నాం కదా కాన్సెప్ట్ అంతా. నౌ మీకు ఇప్పుడు నేను నేర్పించాలి అనుకుంటున్నది జెండర్. ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ మనకి ఏం కావాలి, రేడియో బటన్స్ పెడదాం, మెయిల్ అండ్ ఫీమేల్ అని. డెవలపర్, ఇది డెవలపర్ టూల్ బార్ కనుక మీ దగ్గర లేకపోతే నేను ఫస్ట్ చెప్పినట్టు ఒకసారి కస్టమైజ్ కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి డెవలపర్ టూల్ బార్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, క్లిక్ ఆన్ డెవలపర్. నౌ హియర్ ఇన్సర్ట్ ఆటోమేటికల్లీ సి రేడియో బటన్ బాక్స్ వస్తుంది. నీట్ గా ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సెట్ అవ్వకపోతే ఒకసారి ఇలా సెట్ చేసుకోండి ఆన్ దట్ సెల్. నౌ క్లిక్ హియర్. ఆప్షన్ కనిపిస్తుంది కదా, డిలీట్ చేయొచ్చు మనం. మొత్తం ఆప్షన్ బటన్ అంతా డిలీట్ చేసేసి రైట్ హియర్ యాజ్ మెయిల్. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేసుకుందాం. నౌ సెకండ్ వన్ సిమిలర్లీ గో ఫర్ ఇన్సర్ట్. అగైన్ ఇన్సర్ట్ కి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి నౌ డ్రాగ్ హియర్. ఓకే, అండ్ మేక్ ఇట్ యాజ్ ఫీమేల్. ఫస్ట్ ఆప్షన్ బటన్ అనే కాన్సెప్ట్ కనిపిస్తుంది కదా, డిలీట్ ఇట్. అది డిలీట్ చేసిన తర్వాత ఫీమేల్ అని రాసుకోండి అండ్ సెట్ హిట్ ఇయర్. ఇక్కడ సెట్ చేసుకుందాం ఆ సెల్. ఓకే, దిస్ ఇస్ ద వే టు క్రియేట్ ద రేడియో బటన్స్. ఓకే, ఈవెన్ ఫర్ ద చెక్ బాక్సెస్, డెసిగ్నేషన్ చెక్ బాక్స్ కావాలి అనుకోండి, సెలెక్ట్ అంటే హెడ్డింగ్ పైన సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లిక్ హియర్, క్లిక్ చేసుకొని గో ఫర్ చెక్ బాక్సెస్. కోంబో బాక్స్ అని తీసుకోండి, లిస్ట్ బాక్స్ మీ ఇష్టం. ఇలా శాంపుల్ డేటా తీసుకోండి. ఓకే, శాంపుల్ డేటా తీసుకొనేసి డేటా నార్మల్ గా టైప్ చేయండి. అంత డేటా వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎంటర్, ఆ డేటా అంతా టైప్ చేసిన తర్వాత ఒక్కసారి ప్రెస్ Ctrl+T. ఆల్రెడీ వీ నో దట్ Ctrl+T ప్రెస్ చేస్తే ఎంటర్ థింగ్ టేబుల్ ఫార్మాట్ లోకి వస్తుంది. సో డేటా అంతా ఎంటర్ చేసినాక వాట్ వి నీడ్ టు డూ, వి నీడ్ టు మేక్ యాజ్ ఏ Ctrl+T. ఓకే, Ctrl+T ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఫార్మాట్ వచ్చింది. నువ్వు కొన్ని అబ్జర్వ్ చేయండి. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, ఓకే, మెర్జ్ అండ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆల్సో మెర్జ్ అండ్ సెంటర్. ఇప్పుడు డేట్, మంత్, ఇయర్ ఉంది. కొన్ని వాలిడేషన్స్ కూడా పెడతాం. బిఫోర్ దట్ జెండర్ కి సెట్ చేసుకుందాం. జెండర్ రేడియో బటన్ సెట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, గో ఫర్ డెవలపర్ లో ఇన్సర్ట్ అండ్ గో ఫర్ ద బటన్స్. దిస్ వన్ ఆప్షన్ బటన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రేడియో బటన్. ఓకే, నో డ్రాగ్ హియర్. ఇక్కడ ఒకసారి డ్రాగ్ చేసుకొని ఫస్ట్ వన్ ఇంకొకసారి డ్రాగ్ చేస్తా. నేను కంప్లీట్ గా టెక్స్ట్ డిలీట్ చేయబోతుంటే మొత్తం డిలీట్ అయింది. సో డ్రాగ్ హియర్. ఆప్షన్ బటన్ కనిపిస్తుంది. ఓకే, నౌ డిలీట్ ఇట్ వన్. రేడియో బటన్ అలాగే పెట్టి డిలీట్ చేయండి అండ్ రైట్ ఇట్ హియర్ యాజ్ మెయిల్. ఓకే, వన్ మోర్, ఇది ఒకసారి సెట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ అక్కడ సరిపోయేటట్టు, ఆ సెల్ లో సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మోర్ కావాలి కదా, ఫిమేల్. గో ఫర్ అగైన్ ఇన్సర్ట్ అండ్ సెలెక్ట్ రేడియో బటన్ అండ్ డ్రాగ్ హియర్. ఇక్కడ డ్రాగ్ చేయండి. ఓకే, ఆప్షన్ కనిపిస్తుంది కదా, అంటే టెక్స్ట్ ఆప్షన్ బటన్ అని కనిపిస్తుంది. డిలీట్ దట్ వన్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఫిమేల్. ఓకే, ఇలా సెట్ చేసి అది సెల్ లో నీట్ గా సెట్ అయ్యేటట్టు మనమే చేస్తాం, లైక్ మెయిల్ అండ్ ఫిమేల్. ఓకే, ఇలా ఆప్షన్ బటన్ సెట్ చేసుకుందాం. ఇంకా ఎక్కడైనా మీకు ఆప్షన్ బటన్స్ కావాలి, ఇదే కాదు ఇంకా మీరు ఏదైనా సెట్ చేసుకోవాలంటే యూ మేక్ ఇట్ యాజ్, అవన్నీ చేయొచ్చు. నౌ కొన్ని రూల్స్ చేద్దాం. ఏంటి అంటే ఎంప్లాయ్ ఐడి ఉంది. ఎంప్లాయ్ ఐడిలో ఓన్లీ ఎంప్లాయ్ ఐడినే రావాలి. సపోజ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ సమ్ లెటర్స్ అయినా ఆర్ ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ నంబర్స్. ఇది నా రూల్. నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి తర్వాత ఎంప్లాయ్ నేమ్ ఉంది. ఎంప్లాయ్ నేమ్ లో ఓన్లీ విత్ టెక్స్ట్ వాల్యూస్, అంతే కదా. నేమ్ అంటే ఏం ఉండకూడదు కదా, సో ఓన్లీ టెక్స్ట్ ఏ ఉండాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. నౌ డేట్ ఉంది. డేట్ అనేది జనరల్ గా ఎలా ఉంటుంది మనకి, 0 to 31, అంతే కదా. నెంబర్స్ ఇవే రావాలి. 0 to 31 నెంబర్స్ సెట్ కావాలి. మంత్ అనుకోండి ఎలా ఉండాలి, 0 to 12 ఉండాలి. ఇయర్ అంటే పర్టికులర్లీ ఇయర్ నుంచి ఇయర్ వరకు సెట్ చేయాలన్నా యూ క్యాన్ మేక్ ఇట్ డౌన్. అంటే సపోజ్ 2000 నుంచి 2005 కావాలన్నా అలాగన్నా చేయొచ్చు. పర్టికులర్ ఒక ఇయర్ కావాలన్నా కూడా ఇలా 2024, ఇలాంటివన్నీ సెట్టింగ్స్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఐడి కార్డ్.
జనరల్ ఐడి కార్డ్ మీద మనం ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఇలా ఉంటుంది కదా, 4 numbers అగైన్ డాష్ అగైన్ సమ్ 4 numbers అగైన్ డాష్ అగైన్ సమ్ 4 numbers. ఇలాంటి ఫార్మాట్ ఎలా సెట్ చేయాలి చూద్దాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ లో లిస్ట్ బాక్స్ తీసుకుందాం. ఓకే, లిస్ట్ బాక్స్ బేస్ పైన సెలెక్ట్ చేసుకుని రాయొచ్చు. దట్ ఈస్ ద డిపార్ట్మెంట్. గ్రాస్ పే సాలరీస్ అన్నిటికీ కూడా కండిషన్స్ పెడుతూ ఈ ఎంప్లాయీ అప్లికేషన్ ఫామ్ ని జనరేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో నా ఒక్కొక్క వ్యాలిడేషన్ సెట్ చేసుకుందాం మనం ప్లాన్ చేసుకున్నట్టే. ఓకేనా, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ని సెట్ చేద్దాం. ఇట్స్ వెరీ ఈజీ. నాకు లిస్ట్ బాక్స్ రావాలి, డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ కావాలి, వాట్ ఎవర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ లిస్ట్ ఏది ఉందో ఒకసారి ఇక్కడ జనరేట్ చేసుకోండి, అంటే టైప్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, ఓకే, ప్రోడక్ట్స్, సపోజ్ అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంది, అడ్మిన్. ఓకే, ఇంకా ఏదైనా కావాలంటే రిప్రజెంటేటివ్, లైక్ ప్రోడక్ట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సో రిప్రజెంటేటివ్స్. ఇలా మీ డిపార్ట్మెంట్స్ ఏవేవి ఉన్నాయో ఆ లిస్ట్ ఎన్నైనా పర్లేదు, మొత్తం లిస్ట్ ఇక్కడ రాసి పెట్టుకోండి. ఓకే, నౌ క్లిక్ ద కర్సర్. ఎక్కడైతే మనకి లిస్ట్ బాక్స్ కావాలో కర్సర్ అక్కడ పెట్టుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. నౌ ప్రెస్ Alt D and L. సో డేటా వాలిడేషన్ ఓపెన్ అయిపోతుంది. డన్. అలో ఎనీ వాల్యూ ఉంది, అక్కడ క్లిక్ చేసుకొని గో ఫర్ లిస్ట్. లిస్ట్ కి వచ్చేసేయండి. సోర్స్ దగ్గర క్లిక్ చేసుకొని వాట్ ఎవర్ లిస్ట్ వీ హావ్ ప్రిపేర్, ఏదైతే లిస్ట్ మనం ప్రిపేర్ చేసామో ఆ లిస్ట్ అంతా ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఓకే అనేసాడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే జనరేట్ చేసామో అవన్నీ లిస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వే టు జనరేట్ లిస్ట్ బాక్స్. నాట్ ఓన్లీ ఇక్కడ, ఈవెన్ ఫర్ డెసిగ్నేషన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిగ్నేషన్స్ కావాలంటే ఆ డెసిగ్నేషన్స్ అన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఇక్కడ రాసేసుకోండి. సపోజ్ చేసేద్దామా, మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్స్, నెక్స్ట్ అసోసియేటివ్స్, ఇలా మీ ఇష్టం. నేను ఒక కొన్ని రాస్తున్నాను జస్ట్ ఫర్ యువర్ సేక్ ఐఎమ్ రైటింగ్. సో సేల్స్ పర్సన్స్. ఓకే, దిస్ ఆర్ ద లిస్ట్. నౌ సింపుల్ వే, క్లిక్ హియర్. ఒకసారి కర్సర్ పెట్టిన తర్వాత Alt D and L. సో డేటా వాలిడేషన్ వచ్చేస్తుంది మనకు. ఫస్ట్ గో ఫర్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ దగ్గర నౌ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు, లిమిట్ అంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఓన్లీ వన్ పాయింట్ ఈస్ ఇక్కడ ఈ రెండు సెలక్షన్ లో ఉండాలంటే ఇగ్నోర్ బ్లాంక్ అండ్ సెల్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ కిందికి రావాలి కదా, ఈ రెండు సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇన్ కేస్, బట్ ఆటోమేటిక్ గా సెలక్షన్ లో అయితే ఉంటాయి. ఓకే, నౌ ఇది కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. మనం సెట్ చేసిన లిస్ట్ బాక్స్ కాకుండా వేరేది ఏదైనా రాసారనుకోండి, ఎర్రర్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో వార్నింగ్ కూడా పెడదాం. ప్రీవియస్ దానికి పెట్టలేదు, ఇక్కడ మీకు ఎర్రర్ అలర్ట్ చూపిస్తాను. నౌ ఒక చిన్న మెసేజ్, సెలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ లిస్ట్ బాక్స్ అని కూడా రాయొచ్చు. సెలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అని రాస్తున్నా. డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటే మన లిస్ట్ బాక్స్, ఇలా ఒక మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నా ఓకే. నౌసి క్లిక్ చేసుకోండి. మనం సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇది మనం సెలెక్ట్ చేసుకుంది కాకుండా వేరేది ఏదైనా మెసేజ్ మీరు పెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ద వే టు సెట్ ద లిస్ట్ బాక్స్. ఓకే, నౌ లెట్ us సెట్ ఫర్ ద మెయిల్ అండ్ ఫీమేల్ జెండర్ కేసెస్. ఓకే, అంటే మెయిల్ ఫీమేల్ ఈ రెండే వర్కౌట్ అవ్వాలి, వేరేది వర్కౌట్ అవ్వకూడదు. ఓకే, సో ఆప్షన్ బటన్ సెట్ చేసుకున్నాం కదా, దాని దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి. బీ కేర్ఫుల్, డోంట్ క్లిక్ ఆన్ ద సెల్ బటన్. సి అబ్జర్వ్, సపోజ్ మీరు సెల్ బటన్ క్లిక్ చేస్తే సెల్ ఒక ప్రాపర్టీస్ వస్తాయి, నాట్ ద రేడియో బటన్ ప్రాపర్టీస్. సో ఈ సెల్ లో రేడియో బటన్ ఉంది, హ్యాండ్ లాగా కనిపిస్తోంది కదా హియర్. Now on that radio button right click and go for format control. Format control window మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, now here cell link అని ఉంది. సో క్లిక్ హియర్ అండ్ సింప్లీ ఏదో ఒక సెల్ లింక్ పెట్టేసుకోండి. డన్ అండ్ సే ఓకే. ఓకే, సిమిలర్లీ ఫర్ ఫిమేల్ బటన్ ఆల్సో. ఫిమేల్ బటన్ రైట్ క్లిక్, గో ఫర్ ఫార్మాట్ కంట్రోల్, సేమ్ థింగ్, సేమ్ సెల్, బోత్ షుడ్ బి సేమ్ సెల్. ఓకే, డిఫరెంట్ సెల్ ఉండకూడదు, సేమ్ సెల్ ఉండాలి. సో సేమ్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. నౌ సే ఓకే. ఇప్పుడేం మీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ మెయిల్, ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ 1. ఇఫ్ యూ క్లిక్ ఫీమేల్ ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ 2. అబ్జర్వ్ చేస్తున్నారా? కొంచెం మీకోసం ఈ సైజ్ పెంచుతాను సో దట్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. సో నేను ఒక కలర్ చేంజ్ చేసి జస్ట్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్ బికాస్ ఫస్ట్ టైం కదా, ఆ చేంజ్ మీకు తెలుస్తుంది. నౌ సీ, ఇఫ్ ఐ క్లిక్ ఫీమేల్ I'm getting 1 here. If I click female, I'm getting 2 here.
సో మేల్ క్లిక్ చేస్తే 1 వస్తుంది, ఫీమేల్ క్లిక్ చేస్తే 2 వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ వస్తూ ఉంటే వాట్ ఎవర్ ద సెట్టింగ్ ఫర్ ద రేడియో బటన్, దట్ ఈస్ ఆప్షన్ బటన్స్, అదర్వైజ్ మెయిల్ ఆర్ ఫీమేల్, ఇది కరెక్ట్ గా సెట్ అయినట్లు కౌంట్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఓకే నౌ. ఓకే, నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డేటా వ్యాలిడేషన్స్. ఓకే, ఇవన్నీ న్యూ కాన్సెప్ట్స్ కాబట్టి ఫస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ సింపుల్ క్లిక్ హియర్, ఎంప్లాయ్ ఐడి ఫిక్స్ చేసుకుందాం, లైక్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంతే ఉండాలి అనుకున్నాం కదా. సో ఆల్ట్ డి అండ్ ఎల్ ప్రెస్ ఇట్, మనకి డేటా వ్యాలిడేషన్ ఓపెన్ అయిపోతుంది. సెల్ సెలెక్ట్ చేసుకోండి, సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా వ్యాలిడేషన్ యూస్ చేయండి. ఓకే, ఎనీ వాల్యూ నుండి క్లిక్ హియర్, హోల్ నెంబర్ తీసుకుందాం. నౌ మాక్సిమం నెంబర్ ఎంత ఉండాలి, మినిమం నెంబర్ ఎంత ఉండాలి, ఇది సెట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ బిట్వీన్, అది నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ దట్ వాల్యూ, లెస్ దాన్, ఏదైనా కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, బిట్వీన్ తీసుకుంటే మన వాల్యూ 0 నుంచి ఎంత వరకు ఉండాలి, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెప్తున్నాం ఇక్కడ. సో ఎంత వరకు ఉండాలి అది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 తీసుకుంటే మన వాల్యూ అక్కడ 1000 వరకే వస్తుంది. ఓకే, ఇన్పుట్ మెసేజ్ అయినా సెట్ చేయొచ్చు, ఆర్ ఎర్రర్ అలర్ట్ అయినా సెట్ చేయొచ్చు. ఇన్పుట్ మెసేజ్ సెట్ చేస్తే డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడే మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది. చూపిస్తాను మీకు ఒకసారి మెసేజ్. ఓకే, సపోజ్ ఇన్పుట్ మెసేజ్ అయితే ఒక చిన్న మెసేజ్ పెడదాం, ఎంటర్ బిట్వీన్ 0 and 1000. ఓకే, నౌ సే ఓకే. సో మన కర్సర్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇలా మెసేజ్ చూపిస్తుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ మెసేజ్. నెక్స్ట్ మెథడ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఇది ఒకసారి క్లియర్ అయిపోతే బెటర్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్పుట్ మెసేజ్ ఇది రిమూవ్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్పుట్ మెసేజ్ సపోజ్ ఎర్రర్ అలర్ట్ పెడితే డేటా ఎంటర్ చేసిన తర్వాత వచ్చే మెసేజ్ ఎర్రర్ అలర్ట్ అవుతుంది. సో మెసేజ్ ఆర్ వార్నింగ్, డు నాట్ ఎంటర్ after 1000 or enter 0 to, మీ ఇష్టం, enter 0 to 1000 like this, ఏదైనా మనం సెట్ చేయొచ్చు. ఓకే, సే ఓకే. నౌ ద వాల్యూస్ 0 నుంచి తీసుకుంటే ఓకే, ఓకే వచ్చేస్తుంది. అదే వాల్యూ టెస్ట్ చేయండి, నేను సపోజ్ 2000 అబోవ్ ఇచ్చాను అండ్ ఐఎమ్ ప్రెసింగ్ ఎంటర్, మీకు ఎర్రర్ అలర్ట్ వస్తుంది ఇలాగా, ఎంటర్ 0 to 1000. దిస్ మెథడ్ ఈస్ టు ఫిక్స్ ద డిజిట్స్, దట్ ఈస్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఫిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే లెంత్ సెట్ చేద్దాం. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ కానీ నెంబర్ ఆఫ్ లెంత్ ఎలా సెట్ చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా సెట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఎంప్లాయ్ ఐడికే వాడాలి, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీకే వాడాలి, రూల్ ఏం లేదు. మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు. అగైన్ ప్రెస్ ఆల్ట్ డి అండ్ ఎల్. నౌ సెట్టింగ్స్కి వచ్చేసేయండి, గో ఫర్ టెక్స్ట్ లెంత్. టెక్స్ట్ లెంత్ తీసుకుందాం. టెక్స్ట్ లెంత్ ఎంత ఉండాలి అని సెట్ చేస్తే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూనే వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గో ఫర్ కస్టమ్. కస్టమ్ లో ఫార్ములా రాస్తారు, లైక్ ఇస్ ఈక్వల్ టు లెంత్. ఓకే, ఏ లెంత్ ఇది కదా, సెలెక్ట్ ద సెల్, షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈక్వల్ టు పెట్టుకుంటే అప్ టు దట్ లెంత్ వస్తుంది, అది గ్రేటర్ దాన్ పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ ఇది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 డిజిట్స్ వరకు అది యాక్సెప్ట్ చేస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. యాక్చువల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు విల్ బి పర్ఫెక్ట్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అని పెడదాం. మనం తీసుకుంటున్న నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉండొచ్చు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, లైక్ దిస్ వీ కెన్ సెట్ ద లెంత్ ఆల్సో. సో ఈ కాన్సెప్ట్ మీరు అన్నిటికీ యూజ్ చేసుకోండి, ఈవెన్ ఐడి కార్డ్, డిపార్ట్మెంట్స్ కి ఇలాంటి వాటికి అయితే లిస్ట్ పెట్టడము నేర్చుకున్నారు. ఈవెన్ ఫర్ ద అడ్రస్ ఓన్లీ టెక్స్ట్ అనుకోండి, అడ్రస్ కి సెలెక్ట్ హియర్, సేమ్ ఆల్ట్ డి అండ్ ఎల్, గో ఫర్ డేటా వాలిడేషన్ అండ్ టెక్స్ట్ అని తీసుకోండి. టెక్స్ట్ లెంత్ ఫిక్స్ చేయొచ్చు, లైక్ మినిమం వాల్యూ ఉండాలి అంటే సమ్ 10 ఉండాలి, మాక్సిమం డిజిట్స్ ఉండాలంటే సపోజ్ సమ్ 30 అని సే ఓకే. నౌ సీ, నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తుంది మినిమం 10 కదా, నేను సింపుల్ గా ఇలా డోర్ నెంబర్ జస్ట్ 3 ఎంటర్ చేస్తున్నాను కూడా యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీ క్యారెక్టర్స్ more than 10 and less than 30. Like this we can set entire data validation. Okay, ఇది ఒక form creation. So whatever the data validations, rules and regulations అన్ని సెట్ చేసుకున్న తర్వాత కొంచెం దీన్ని మాడ్యులేట్ చేద్దాం. ఓకే, సో ఎలా మాడ్యులేట్ చేస్తామంటే ఇక్కడ మనకి గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వ్యూ క్లిక్ చేయండి, వ్యూ లో గ్రిడ్ లైన్స్ ఉంటాయి,
గ్రిడ్ లైన్స్ క్లియర్ చేయండి సో దట్ ఎంటైర్ థింగ్ వైట్ పేపర్ లాగా ఉంటుంది. నౌ ఇన్సర్ట్ ఇట్ జస్ట్ ఫార్మాట్ అంతే, దాని ఒక మంచి లుక్ తీసుకురావడం కోసం. ఓకే, నౌ ఒక షేప్ తీసుకోండి, షేప్ తీసుకొని ఓన్లీ ఫర్ అవర్ డేటా సెలెక్ట్ చేసుకొని అది ఫిల్ లో ఉంటుంది. షేప్ ఫిల్ క్లిక్ చేసుకోండి, నో ఫిల్ చేయొచ్చు దాన్ని. ఓకే, నో ఫిల్, కొంచెం లుక్ షేప్ అవుట్ లైన్, బికాస్ వాట్ ఎవర్ ద డేటా అనలిస్ట్ విల్ డూ, మీరు చేసే వర్క్ ఇది అనమాట. ఈ డేటా అనలిస్ట్ వర్క్ మీరు ఎంత క్లియర్ గా ఎంత ఎఫెక్టివ్ గా చేస్తే మీకు ఎంత బాగుంటుంది అకార్డింగ్ టు యువర్ బాస్ ఆర్ వేరే వే ఆఫ్ వర్కింగ్ కదా. సో ఇలా సెట్ చేసుకుంటాం. ఓకే, ఎంటైర్ అప్లికేషన్ లా క్రియేట్ చేసాం. డన్. నౌ ఒక సబ్మిట్ బటన్ ఒకటే మిస్ అయింది, సబ్మిట్ బటన్ సెట్ చేద్దాం ఇక్కడ. నౌ సి, గో ఫర్ సేమ్ డెవలపర్, ఇన్సర్ట్, ఇన్సర్ట్ లో మనకి సబ్మిట్ బటన్స్ ఉంటాయి, గో ఫర్ దట్ బటన్. ఓకే, నౌ లెట్ us క్రియేట్ ద ఎంప్లాయీ డేటా ఫామ్ వెరీ ఎఫెక్టివ్లీ. ఓకే, ప్రీవియస్ వన్ చెక్ చేసుకున్నాం కదా, నేను ప్రీవియస్ లో మీకు ఒక స్టెప్ లైక్ డేటా వాలిడేషన్, వాట్ ఈస్ వ్యూ కోడ్, హౌ క్యాన్ వి. నౌ ఒక కంపెనీ లోగో సెట్ చేస్తూ హౌ కాన్ వి క్రియేట్ ద ఎంప్లాయీ అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఓకే, సో లోగోను సెట్ చేద్దాం, ఫైనల్ గా ఒక మంచి ఎఫెక్టివ్ ఎంప్లాయీ అప్లికేషన్ ఫామ్ తీసుకుందాం. ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నాను, నా వర్డ్స్ ఫాలో అవుతూ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఫాలో మై వర్డ్స్ ఆల్సో. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఫస్ట్ ఎంప్లాయీ హెడ్డింగ్ క్రియేట్ చేయాలి కదా. సో ఎంప్లాయీ డేటాబేస్ ఆర్ ఎంప్లాయీ అప్లికేషన్ ఫామ్ అని క్రియేట్ చేస్తున్నా, ఎంప్లాయీ అప్లికేషన్ ఫామ్. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ వన్, ఎంటైర్ థింగ్, మెర్జ్ సెంటర్, బికాస్ అది మెర్జ్ చేద్దాం ఎంటైర్ థింగ్ ఇది, అదర్వైజ్ ఇలా సెట్ చేసుకోండి. 3 ఫార్మ్స్ అనుకుంటే మెర్జ్ చేసుకోండి. ఒక చిన్న ఇన్నోవేటివ్ థింగ్ చెప్తాను. నౌ సెలెక్ట్ దిస్ వన్, సెలెక్ట్ దిస్ బార్డర్స్ లో సింప్లీ గో ఫర్ అవుట్ సైడ్ బార్డర్స్ లైక్ దిస్, అవుట్ సైడ్ బార్డర్స్ అండ్ ఫిల్, కలర్ ని ఫిల్ చేయండి. ఇలాంటి యాష్ కలర్స్ ఇలాంటివి తీసుకుంటే అది చూడడానికి ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ ద సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి ఇలాగా. ఓకే, నౌ సెట్ ఇట్ డౌన్, the entire application form. Now suppose if you want to make it as employee number, employee ID, capitals, first letter capital laga, employee ID, next employee name. Okay, suppose designation, just I'm taking 3 things. Okay, 3 things తీసుకుంటాను because previously ఎలా సెట్ చేయాలి లైక్ డేటా వాలిడేషన్ ఎవ్రీథింగ్ సెట్ చేస్తాం. నౌ జస్ట్ ఒక ఎంప్లాయీ అప్లికేషన్ కి లోగోతో పాటు ఎఫెక్టివ్ గా ఎలా చేయాలో చెప్పుకుందాం. ఓకే, నౌ సెలెక్ట్ దిస్, సెలెక్ట్ ఫస్ట్, సెలెక్ట్ ద కలర్, ఫస్ట్ వన్, మేక్ ద అవుట్ సైడ్ బార్డర్స్, అవుట్ సైడ్ బార్డర్స్ తీసుకోండి, దిస్ వన్ అవుట్ సైడ్ బార్డర్స్. కావాలంటే అవుట్ సైడ్ థిక్ బార్డర్స్ కూడా తీసుకోవచ్చు, థిక్ గా వస్తుంది. ఓకే, ఫిల్ ఇట్ డౌన్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గా ఇలా ఫిల్ చేయండి. ఈవెన్ ద ఎంట్రీ డేటా ఆల్సో ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సింప్లీ మేక్ ఇట్ యాజ్ అవుట్ సైడ్ బార్డర్స్ అండ్ ఫిల్ ద కలర్, ఇలా ఫిల్ చేసుకోండి కలర్ ని లైట్ గా. ఓకే, చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది, దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. నౌ సెలెక్ట్ దిస్ వన్, నెక్స్ట్ వాటి కూడా సేమ్ ప్రాసెస్ కావాలంటే సెలెక్ట్, కంట్రోల్ ప్రెస్ చేసుకొని మల్టిపుల్ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సెలెక్ట్, సింప్లీ మేక్ ఇట్ ఇలాగా. ఇది తీసుకోండి, దిస్ వన్ క్లిప్ బోర్డ్ లో కనిపిస్తా ఉంది కదా, సేమ్ ప్రాసెస్. సో ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్, జస్ట్ అవుట్పుట్ మనకి పర్ఫెక్ట్ గా రావడం కోసం ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫిల్ ద కలర్, ఇలాంటి లైట్ కలర్స్ తీసుకుంటే మనకి అఫీషియల్ లుక్ వస్తుంది. సో టేక్ దట్ కలర్స్ అండ్ గో ఫర్ ఆల్ బార్డర్స్. ఈ బార్డర్ సెక్షన్ ఉంది కదా, బార్డర్ సెక్షన్ లో గో ఫర్ అవుట్ సైడ్ బార్డర్స్. ఓకే, అవుట్ సైడ్ బార్డర్స్. ద నౌ సింప్లీ గో ఫర్ ఫార్మాట్ సెల్స్, ఇది తీసుకోండి. క్లిప్ బోర్డ్ దగ్గర కనిపిస్తుంది కదా మనకి ఫార్మాట్ పెయింటర్, సెలెక్ట్ చేసుకోండి, దిస్ వన్ ఫార్మాట్ పెయింటర్. ఓకే, అవును, సింప్లీ క్లిక్ ఇన్ ద నెక్స్ట్ సెల్స్, ఆటోమేటిక్ గా అక్కడ ఉండేదంతా కూడా మన నెక్స్ట్ సెల్స్ కూడా వస్తుంది. లైక్ దట్ ఎంటైర్ థింగ్ కూడా డిజైన్ చేసుకోండి. ఫైన్, నౌ ఎంటైర్ డిజైన్ చేంజ్ చేద్దాం ఫర్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, నౌ సి సింపుల్ టెక్నిక్స్ ప్లీజ్ ఫాలో, ఇలాగే ఫాలో అవుతూ రండి. ఇది మెర్జ్ సెంటర్ ఎప్పుడు కూడా క్రాస్ గా చేయండి. ఓకే, నౌ ఐఎమ్ మేకింగ్ యాజ్ మెర్జ్ సెంటర్. డన్. నెక్స్ట్
ఎంటైర్ సెల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ. అదర్వైజ్ వ్యూ కోడ్ యూజ్ చేద్దాం. స్టార్టింగ్ లో చెప్పినట్టు వ్యూ కోడ్ యూజ్ చేయండి, సో దట్ డేటా ఎంట్రీ ఆటోమేటిక్ గా ఆ కాలమ్స్ లోకి ఆ సెల్స్ లోకి సెట్ అయిపోతుంది. డన్. ఇప్పుడు వాట్ ఎవర్ అవర్ డేటా, ఓన్లీ సెలెక్ట్ దీస్ సెల్స్. మన డేటా ఎంత వరకు వచ్చిందో అంతవరకు డేటా సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్ దట్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ డేటా వాలిడేషన్స్ ఎలా సెట్ చేయాలి అవన్నీ చెప్పాను. లిస్ట్, అదర్వైజ్ డేట్, ఎవ్రీథింగ్. ఇక్కడ నేనేం చెప్పట్లేదు. సింపుల్ థింగ్స్ ఈస్ మినిమం. నౌ ఎంప్లాయ్ ఐడి అంటే ఓన్లీ నెంబర్స్ కదా, ఒక్కసారి ఫార్మాట్ సెల్స్ లో చూసుకోండి. ఓకే, Ctrl+1 ప్రెస్ చేసినా మీకు ఫార్మాట్ సెల్స్ ఓపెన్ అయిపోతాయి. నెంబర్ జనరల్ ఉంది, గో ఫర్ నెంబర్. డెసిమల్ పాయింట్స్ మనకు అవసరం లేదు కాబట్టి డెసిమల్ పాయింట్స్ రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో 0. డన్. ఇలాగా నెంబర్ సెట్ చేసుకుందాం, ఓన్లీ ద నెంబర్స్. ఇది చిన్న చిన్న కాన్సెప్ట్స్. నో బేసిక్ పే మేబీ కరెన్సీ కదా, అగైన్ ప్రెస్ Ctrl+1, ఆటోమేటిక్ గా ఫార్మాట్ సెల్స్ ఓపెన్ అయిపోతుంది. గో ఫర్ కరెన్సీ. హియర్ రూపీస్ ఉంది, అదర్వైజ్ డాలర్స్, వాట్ ఎవర్ ద కరెన్సీ. మనం ఆ కరెన్సీ ఏదైనా సరే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఆఫ్ కోర్స్ ఫోన్ నెంబర్ కి డేటా వాలిడేషన్ లెంత్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. డిపార్ట్మెంట్ అండ్ డెసిగ్నేషన్ లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. ఓకే, నో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్, దాన్ని రిపీట్ చేయట్లేదు. ఈ అప్లికేషన్ ఫామ్ ఎఫెక్టివ్ గా ఎలా చేయాలో చెప్తాం. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్. నో సెలెక్ట్ దిస్, వాట్ ఎవర్ ద డేటా ఎంత వరకు ఉందో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని గో ఫర్ వ్యూకి వెళ్ళిపోతాం. రిమూవ్ గ్రిడ్ లైన్స్, ఇక్కడ కనిపిస్తుంది గ్రిడ్ లైన్స్, రిమూవ్ తీసేసేయండి. సో గ్రిడ్ లైన్స్ వెళ్ళిపోతాయి. నౌ సెలెక్ట్ ద డేటా అగైన్. ఓకే, గో ఫర్ హోమ్ వెళ్ళిపోండి. అవుట్ సైడ్ బార్డర్స్ సెట్ చేసుకోండి, అవుట్ సైడ్ బార్డర్స్. డన్, లైక్ దిస్. ఇది సెట్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వడానికి సింప్లీ సెలెక్ట్ ద సెల్స్. జస్ట్ గ్రిడ్ లైన్స్ రిమూవ్ అయిపోయినాయి. గ్రిడ్ లైన్స్ ఓకే మాన్యువల్ గా మనకు కనిపించవు అంతే, బట్ గ్రిడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని దానికి ఫిల్ చేసేసుకోండి లైక్ దిస్ కలర్. క్లిక్ చేసేస్తే ఎంటైర్ కలర్ అంతా ఇలా ఫిల్ అయిపోతుంది. హౌ మచ్ ఐ హావ్ సెలెక్టెడ్, ఎంత సెలెక్ట్ చేశానో అంతవరకు ఈ కలర్ ఇలా సెట్ అయిపోయింది. డన్. ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా జస్ట్ ఫర్ ఎఫెక్టివ్ ఫార్మాట్ కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. డార్క్ కలర్స్ వేయకండి, ఇలాగా లైట్ కలర్స్ వేస్తేనే మనకి లుక్ అండ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. నౌ లైక్ దిస్. నాకు ఇది నచ్చింది, సో ఐ హావ్ సెట్ ఇట్ డౌన్. నౌ ఒక ఇమేజ్, అంటే సపోజ్ మన కంపెనీ లోగో ఉంది, లోగో సెట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా సెట్ చేద్దాం. లైక్ లోగో, గో ఫర్ ఇన్సర్ట్, ఇలిస్ట్రేషన్స్ కనిపిస్తుంది. ఇలిస్ట్రేషన్స్ లో పిక్చర్స్ తీసుకోండి. పిక్చర్ ప్లేస్ ఓవర్ సెల్స్. నౌ దిస్ డివైస్, గో ఫర్ దిస్ డివైస్. సో మన ఫైల్లో ఎక్కడైనా డేటా ఉంటే, నాది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ వన్ ఏదైనా ఉంటే సింప్లీ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, జస్ట్ అది తీసుకుంటున్నాను. ఇన్సర్ట్. సో ఇమేజ్ ఇన్సర్ట్ అయిపోతుంది ఇక్కడ కదా. ఈ ఇమేజ్ ని ఏం చేస్తారంటే సెట్ చేసుకోండి. ఆ ఇమేజ్ ని మనము ఎంటైర్ థింగ్. నౌ కొన్ని ఫార్మాట్, కొన్ని బార్డర్స్, పిక్చర్స్, ఎవ్రీథింగ్. పిక్చర్ ఎఫెక్ట్స్ పెట్టుకోండి, మేక్ ఇట్ యాజ్ సమ్ బార్డర్ లైన్. అండ్ పిక్చర్ ఎఫెక్ట్ కావాలంటే పిక్చర్ ఎఫెక్ట్, గ్లో, సంథింగ్. ఓకే, జస్ట్ టు మేక్ ఇట్ యాజ్ ఎఫెక్టివ్. ఎఫెక్ట్ గా సెట్ చేసుకొని జస్ట్ స్క్రాల్ ఇట్ డౌన్ అండ్ సెలెక్ట్ అండ్ కమ్ టు ద పేజ్ పైకి వచ్చేసేయండి. వేర్ ఎవర్ యూ వాంట్ టు సెట్ దట్ వన్, సింప్లీ కమ్ అండ్ సెట్ ద సెల్ హియర్. Like this we can set the image for our database. So ఒక database లాగా మన ఎక్సెల్ అప్లికేషన్ ఫామ్ ఎలా జనరేట్ చేయాలో చూస్తున్నాం. ఆల్ బికాస్ ఆఫ్ డెవలపర్స్ యూజ్ చేసుకోండి, ఇక్కడ వ్యూ కోడ్ యూజ్ చేసుకోండి, డేటా వాలిడేషన్ యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇలాగా ఒక అఫీషియల్ వెబ్సైట్ లైక్ అఫీషియల్ అప్లికేషన్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా. డేటా ఇక్కడ ఎంటర్ చేయకుండా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ ఏవైతే హెడ్లైన్స్ లైక్ ఏవైతే హెడ్డింగ్స్ ఇక్కడ పెట్టుకున్నానో, బేసిక్ పే, ఫోన్ నెంబర్, డిపార్ట్మెంట్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ ఇలా పెట్టుకున్నాను కదా. సేమ్ థింగ్ నెక్స్ట్ షీట్ లో ఆ హెడ్డింగ్స్ ఇక్కడ నేను జనరేట్ చేసుకున్నాను, ఫీల్డ్ నేమ్స్. ఓకే, నౌ నేను ఇప్పుడు ఇక్కడ డేటా ఇక్కడ ఎంటర్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా డేటా ఇక్కడ రావాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. బికాస్ అది చూడడానికి చాలా అఫీషియల్ గా ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ డేటా లైక్ ఒకటే వర్క్ బుక్ అని కాదు, కావాలంటే డిఫరెంట్ వర్క్ బుక్స్ లో కూడా డేటా ఎంటర్ చేసినా ఇక్కడికి డేటా రావాలి. ఇట్స్ సింపుల్ లాజిక్. ఒకసారి చెక్ చేద్దాం. ఇది నో షీట్ 3 లో
ఇక్కడ ఉన్న డేటా కదా మనకు రావాలి. సో ఈక్వల్స్ టు go for sheet 2, simply click on this, okay, and come here and enter. సిమిలర్ గా ఫస్ట్ టైం అన్ని ఇలా సెట్ చేసుకోండి. షీట్ 2 డేటా ఏమి లేదు కాబట్టి 0 అని వస్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం 0నే వస్తుంది. సో ఈక్వల్స్ టు గో ఫర్ షీట్ 2. ఎందులో నేను షీట్ 2 లో ఉంది నాది. సో షీట్ 2 నేమ్, ఓకే, కమ్ ఫర్ షీట్ 3 అండ్ సింప్లీ సే ఎంటర్. Now suppose for example designation, same process ఏం డిఫర్ అవ్వదు. ఇది కదా, డోంట్ మిస్ ద ఈక్వల్స్ టు. సో ఈక్వల్స్ టు షీట్ 2 కి వచ్చేసేయండి, సింప్లీ సెలెక్ట్, ఓకే, అండ్ ఎంటర్. కాన్సెప్ట్ సేమ్. కాన్సెప్ట్ నేను ఇంకా డిఫరెంట్, ఇంకా ఇఫ్ కండిషన్స్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్. నేను ఇంకా అవన్నీ బేసిక్ లాజిక్స్ చెప్పట్లేదు. ఇక్కడ ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు జనరేట్ ద అప్లికేషన్ ఫర్ మోస్ట్ ఎఫెక్టివ్లీ. ఒక అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ మోడల్లో జనరేట్ చేసుకోవడం కోసం మనం డిస్కస్ చేస్తున్నాం. సో నేను మళ్ళీ లిస్ట్, డిపార్ట్మెంట్స్, ఫోన్ నెంబర్స్ ఇవి చెప్పట్లేదు. మీరు ఏవైనా అవన్నీ ఏది యూజ్ చేసినా ఇది అప్లికబుల్ అవుతుంది. ఒకసారి 3 సెట్ చేసాం కదా, చెక్ చేసి చూద్దాం. సో లెట్ us see the data auto formatted. అంటే ఇక్కడ ఎంటర్ చేస్తున్న డేటా మనకి ఇంకొక సెల్ లోకి వెళ్ళడము, ఇంకొక షీట్ లోకి వెళ్ళడం ఎలా చేయాలో చూద్దాం. సో వాట్ ఎవర్ ద హెడ్డింగ్స్, ఇక్కడ హెడ్డింగ్స్ ఏమున్నాయో ఇక్కడ సెట్ చేసుకోండి. నేను ఒక ఎంప్లాయ్ ఐడి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నౌ సింప్లీ హియర్ ఆపోజిట్ జస్ట్ సెల్ లో ఈక్వల్స్ టు సింప్లీ సెలెక్ట్ ద సెల్ అండ్ ప్రెస్ ఎంటర్, ఓకే. నౌ సపోజ్ మనం ఇక్కడ డేటా 1 to 1 అని ఎంటర్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడికి చేంజ్ అయిపోతుంది, ఓకే. అంటే ఆటోమేటిక్ గా డేటా విల్ షిఫ్టెడ్ దేర్. సిమిలర్ గా సపోజ్ ఇంకొక షీట్ లోకి వెళ్దాం, ఓకే. ఇంకొక షీట్ లోకి ఎంటర్ చేయాలన్నా కూడా సేమ్ థింగ్, ఈక్వల్స్ టు సింప్లీ సెలెక్ట్. మీకు అవుతే షీట్ 2 అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని చెప్పి రాసుకోవచ్చు అండ్ సింప్లీ ప్రెస్ ఎంటర్. సి ఆటోమేటిక్ గా డేటా ఇలా షిఫ్ట్ అవుతుంది, లైక్ అనదర్ సెల్స్ ఆర్ అనదర్ షీట్స్ ఆల్సో. సో లైక్ దిస్ వీ క్యాన్ సెట్ ద ఆటోమేటెడ్ డేటా ఆల్సో, ఓకేనా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్లీజ్ ఇన్స్టాల్ ద డెవలపర్. ఈ డెవలపర్ ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆ కాన్సెప్ట్ అంతా తీసుకొని రావచ్చు. లైక్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద ఇన్సర్ట్, సి ఆల్ ద ఫార్మ్ కంట్రోల్స్, ఎంటైర్ ఫార్మ్ కంట్రోల్స్ తీసుకొని రావచ్చు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ థింగ్స్ ఏంటి అంటే మ్యాక్రోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఎక్సెల్ నుంచి విజువల్ బేసిక్ కూడా వెళ్ళొచ్చు. ఫర్ ద నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ఎక్సెల్ విత్ VBA, ఓకే. ఈ రోజు ఇంకా కొన్ని హిడెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎక్సెల్ లో, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు, ఓకే. ఇప్పుడు డేటా అప్లికేషన్ చూసాం కదా మనము. డేటా అప్లికేషన్ చేసేటప్పుడు వ్యూ కోడ్ యూజ్ చేస్తున్నాం. డన్. ఎందుకు? ఆటోమేటిక్ గా ఫార్మాట్ అవ్వడానికి. ఇలాంటివి కొన్ని టిప్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ జనరల్ గా మన షార్ట్స్ లో పెడుతున్నాను, అవన్నీ కూడా ఫాలో అవ్వండి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకు ప్రొలాంగ్ అయిపోతుంది. ఇవన్నీ చిన్న లాజిక్స్, ఆ లాజిక్స్ అన్ని మన షార్ట్స్ ఫాలో అవ్వండి. అప్పుడు ఈ అప్లికేషన్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు అప్లికేషన్ జనరేట్ అయిపోయింది, ఆటోమేటిక్ జనరేషన్ కూడా చూసాం. డన్. నెక్స్ట్ వి గో ఫర్ ద డిస్క్రిప్టివ్ అనాలిసిస్. అంటే అనాలిసిస్ ఎలా చేయాలి, ఈ అనాలిసిస్ టూల్ బార్ ఎక్కడ ఉంటుందో ఇది చెప్పుకొని నెక్స్ట్ అనాలిసిస్ చెప్పుకుందాం, ఓకే. సో మన కాన్సెప్ట్ ని ఎక్స్టెండ్ చేస్తూ నేను ఒక చిన్న టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు డేటా ఫార్మ్ జనరేట్ చేయడము అదంతా మీకు కామన్, ఓకే. నౌ ఐ హావ్ సెటెడ్ ఎ స్మాల్ టేబుల్. ఈ టేబుల్ తీసుకొని ఈ రోజు మనము డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఎలా చేయాలో కూడా నేర్చుకుందాం, ఓకే. సో డేటా అనాలిసిస్ సెట్ చేసే ముందు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నాకు ఇక్కడ డేటా అనాలిసిస్ అని ఉంది, ఓకే. ఇక్కడ డేటా అనే టూల్ లో డేటా అనాలిసిస్ ఉంది. సపోజ్ మీకు ఈ టూల్ బార్ లేదు అనుకోండి, జనరల్ గా అయితే ఉండదు, మనం సెట్ చేసుకునేంత వరకు అదైతే ఉండదు. ఫస్ట్ డేటా అనాలిసిస్ టూల్ బార్ ఎక్కడ ఉంటుందో దాన్ని చూద్దాం, ఓకే. సో ఫైల్ క్లిక్ చేయండి. ఫైల్ లో గో ఫర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే నౌ సి ఇక్కడ ఉంది కదా, గో ఫర్ యాడ్ ఇన్స్, స్పెషల్ యాడ్ ఇన్స్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఇన్స్. నౌ సి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అనాలిసిస్ టూల్ ప్యాక్ VBA బోత్ తీసుకోండి. బికాస్ మన నెక్స్ట్ క్లాస్ మనము అనాలిసిస్ విత్ VBA కూడా చేద్దాం, ఓకే. ఇవాళ క్లాస్ లో వీఆర్ ఎంటరింగ్ దట్. సో అనాలిసిస్ టూల్ ప్యాక్, అనాలిసిస్ VBA రెండు కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇది మనకు కావాలి, ఓకే. నౌ మేనేజ్ దగ్గర గో. సి వచ్చింది కదా, నేను రెండు తీసుకున్నాను, మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. అనాలిసిస్ టూల్ ప్యాక్ అండ్ అనాలిసిస్. యాక్చువల్ గా ఇది ఇలా యాక్టివేట్ లో ఉండదు,
యాక్టివేట్ చేసుకుందాం లైక్ దిస్. యాక్టివేట్ అండ్ సే ఓకే. ఓకే అని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా డేటా అనాలిసిస్ అనే టూల్ బార్ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, అలా సెట్ చేసుకోండి ఫస్ట్. నౌ నేను ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను ఎంటైర్ థింగ్. ఈ శాంపుల్ డేటాని వాల్యూస్ లో కన్వర్ట్ చేస్తూ చేయొచ్చు, అదర్వైజ్ డేటా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. వాల్యూస్ లో కన్వర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. బికాస్ ఈ శాంపుల్ డేటా షుడ్ నాట్ బి డిస్టర్బ్, అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, సో సెలెక్ట్ ద డేటా ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్. ఈ డేటా ఇలా సెలెక్ట్ చేసుకుంటే నాకు వితౌట్ హెడ్డింగ్స్ ఓన్లీ వాల్యూస్ ఒకటే కావాలి. ఓకే, సో ఇలా డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి, ఎంటైర్ థింగ్ సెలెక్ట్ చేసుకోండి. బికాస్ ఈ వాల్యూస్ సెట్ చేయాలి అన్నప్పుడు గో ఫర్ నెక్స్ట్ షీట్. ఇక్కడ నౌ ప్రెస్ కంట్రోల్ ఆల్ట్ అండ్ వి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ అండ్ వి ప్రెస్ చేయండి. ఐ థింక్ కాపీ చేయలేదు నేను, కాపీ చేసి కంట్రోల్ సి కాపీ. నౌ కమ్ టు షీట్ 2. సో కాపీ చేయలేదు, అందుకే మీకు అది రాలేదు. ప్లీజ్ కాపీ దట్ వన్. కాపీ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ అండ్ వి. సో ఆల్ అని అంటే ఎంటైర్ థింగ్ మనకి ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఓన్లీ ఫార్ములాస్ కావాలి అంటే ఓన్లీ ఫార్ములాస్ పేస్ట్ అవుతాయి. వాట్ ఎవర్ మన ఫార్ములాస్ ఆ షీట్ లో చేసామో అవి ఒక్కటి పేస్ట్ అవుతాయి. ఓకే, మనకు వాల్యూస్ కావాలి, సో వాల్యూ సెలెక్ట్ చేయొచ్చు. ఫార్మాట్స్, కమెంట్స్, ఈవెన్ ద వాలిడేషన్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సోర్స్ థీమ్స్ కూడా బార్డర్స్ లేకోకుండా, ఓకే, కాలమ్ విత్ వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా. అండ్ బిఫోర్ దట్ అంటే డేటా ఇక్కడ నేను నన్ పెట్టుకున్నాను ఆపరేషన్. సపోజ్ మీరు డేటాని బై యాడింగ్ బై సబ్ట్రాక్షన్ డైరెక్ట్లీ చేయాలి అంటే ఇలాంటి ఆపరేషన్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, స్కిప్ ద బ్లాంక్స్. డేటాని పేస్ట్ చేస్తునేటప్పుడు మన బ్లాంక్స్ లేకుండా ఓన్లీ డేటానే కావాలి అంటే వితౌట్ బ్లాంక్స్ కావాలన్నప్పుడు స్కిప్ బ్లాంక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోజింగ్ ద డేటా ప్రీవియస్లీ ఒకసారి డిస్కస్ చేసాం. డేటా హారిజెంటల్ గా ప్రింట్ అవ్వాలి అంటే, వర్టికల్ గా ఉన్న డేటా హారిజెంటల్ గా ప్రింట్ అవ్వాలంటే ట్రాన్స్పోజ్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ పేజ్ స్పెషల్ లో అట్ ప్రెసెంట్ మనకు వాల్యూస్ ఒకటే చాలు. సింప్లీ క్లిక్ ఆన్ వాల్యూస్ అండ్ సే ఓకే. సి మొత్తం అంతా డేటా వాల్యూస్ లో వచ్చేస్తుంది వితౌట్ ద ఎక్స్ట్రా ఫార్మాట్స్. వాట్ ఎవర్ ఆ ఫార్మాట్స్ లేకుండా వాల్యూస్ లోకి వస్తుంది. సింప్లీ కమ్ హియర్, హోమ్ లోకి వెళ్ళిపోండి. ఓకే, మనం వ్యూ కోడ్ నేర్చుకున్నట్టు వ్యూ కోడ్ సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చు కాబట్టి. లేదు అంటే కాలమ్ విత్ ఆటో ఫిట్, కాలమ్ విత్ ఆటో ఫిట్, కాలమ్ హైడ్ చేసి ఇలా డేటానంతా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూసారు కదా డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ లోకి వెళ్ళి ఎలా యాడిన్స్ యాడ్ చేసుకోవాలి. ఈవెన్ ప్రీవియస్ డిస్కషన్ కూడా మనము ఓకే, ఆ డెవలపర్ టూల్ బార్ కావాలంటే ఫైల్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఫైల్ ఆప్షన్స్ ఇంకా వెతకండి. యాడ్ ఇన్ సింపుల్ ఏం లేదు, జస్ట్ చెక్ బాక్స్ లో మనం ఒక టిక్ పెట్టేసుకున్నాము. అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. అది మీకు అవసరం అనుకోండి మేక్ ఇట్ డౌన్, లేదు అవసరం లేదు అనుకోండి లెట్ ఇట్ బి, మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా ఎక్సెల్ మీరు ఎంత డీప్ గా తెలుసుకుంటే అనాలిసిస్ అంత బాగా చేయగలుగుతారు. నౌ డిస్క్రిప్ట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. నౌ లెట్ us go for data analysis. వాల్యూస్ అన్నా తీసుకోండి, అదర్వైజ్ టేబుల్ అన్నా తీసుకోండి, నో ప్రాబ్లం, ఎనీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఏమంటే ఒరిజినల్ డేటా డిస్టర్బ్ అవ్వకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఇలా చేసుకుంటారు. బికాస్ అనాలిసిస్ చేస్తున్నాం మనం కాబట్టి. ఓకే, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఆర్ పర్వాలేదు అనుకుంటే ఈ కాన్సెప్ట్ కూడా తీసుకోండి. ఓకే, నౌ గో ఫర్ డేటా అండ్ డేటా అనాలిసిస్. సి డేటా అనాలిసిస్ టూల్ వస్తుంది. ఈ డేటా అనాలిసిస్ నేను ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ దట్ ఈస్ ఫైల్ అండ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకుంటేనే ఇది వర్క్ అవుతుంది. ప్లీజ్ యాడ్ దట్ వన్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఈ డేటా అనాలిసిస్ లో అన్ని అనాలిసిస్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఈస్ సింప్లీ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనమాట. ఓకే, సే రిగ్రెషన్, టీ టెస్ట్, ర్యాంక్, ర్యాండమ్ నెంబర్ జనరేషన్స్, ఎవ్రీథింగ్ జనరల్ గా ఎవ్రీథింగ్ విల్ బి దేర్ రిగార్డింగ్ ద స్టాటిస్టికల్. ఇది స్టాటిస్టికల్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. 4-year అనాలిసిస్, ఓకే, 2 శాంపుల్ అనాలిసిస్. బట్ జనరల్లీ అందరూ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అందరూ చేస్తారు. సో అది డిస్కస్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ సే ఓకే. నౌ సి ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఇన్పుట్ రేంజ్ అని అడుగుతుంది. సో లెట్ us గో ఫర్ ఇన్పుట్ రేంజ్. ఓకే,
ఈ ఇన్పుట్ రేంజ్ నేను రిగార్డింగ్ ద ప్రైస్ చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో టాప్ 1 ఎవరున్నారు, టాప్ 2 ఎవరున్నారు, ఇలా చెక్ చేయాలి. దట్ ఈస్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్. సో వాట్ ఎవర్ డేటా వీఆర్ సెలెక్టింగ్, గో అండ్ సెలెక్ట్ దట్ వన్. ఇది సెలెక్ట్ చేసుకోండి, స్క్రాల్ చేయండి. అదర్వైజ్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ డౌన్ యారో ప్రెస్ చేసినా కూడా మీకు షార్ట్ కట్ వస్తుంది. ఓకే, నౌ కాలమ్ వైజ్ చేస్తున్నాం కాబట్టి కాలమ్ వైజ్. ఇఫ్ యూఆర్ అనలైజింగ్ రో వైజ్ అయితే రో వైజ్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ టుడే వీఆర్ అనలైజింగ్ కాలమ్ వైజ్ కాబట్టి కాలమ్ వైజ్ సెలెక్ట్ చేయండి, గ్రూప్ బై కాలమ్ వైజ్. నౌ లేబుల్ ఇన్ ద ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకోండి, బికాస్ ఆటోమేటిక్ లేబుల్ జనరేషన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ రేంజ్. అవుట్పుట్ రేంజ్ న్యూ వర్క్షీట్ తీసుకుందాం. సో సెలెక్ట్ న్యూ వర్క్షీట్. ఆ డేటా వాట్ ఎవర్ మనం అనాలిసిస్ చేసాము ఆ డేటా మనకి నెక్స్ట్ షీట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఈవెన్ ఫర్ ద న్యూ వర్క్ బుక్ కూడా సెట్ చేసుకోవచ్చు. డన్. నౌ కమ్ ఫర్ సమ్మరీ స్టాటిస్టిక్స్. ఇక్కడ కేత్ లార్జెస్ట్, కేత్ స్మాలెస్ట్ ఉంది. సపోజ్ జనరల్ గా మనం ఏమీ రాయకపోతే అది 1 తీసుకుంటుంది, అంటే టాప్ 1 సెలెక్ట్ చేస్తుంది. లేదు మనకి టాప్ 2 కావాలి, టాప్ 3 కావాలి, వాట్ ఎవర్ వి కెన్ గో ఫర్. నేను టాప్ 2 సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ సే ఓకే. సి మనం నెక్స్ట్ షీట్ తీసుకున్నాం కాబట్టి ఆ నెక్స్ట్ షీట్ లోకి డేటా అంతా సెట్ అయిపోయి ఇక్కడికి వస్తుంది, బికాస్ వీఆర్ సెలెక్టెడ్ దట్ వన్. మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఒకసారి ఫార్మాట్ చేస్తున్నాం దాన్ని, సో దట్ మనకి నీట్ గా సెట్ అవుతుంది డేటా. సి దిస్ ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. నేను మీకోసం ఇది ఒకసారి సైజ్ పెంచుతాను, సో దట్ ఎవ్రీథింగ్ క్లియర్. నేను సింప్లీ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అన్నాను. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ సెట్ చేస్తే ఏమేమి వస్తాయో చూడండి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ సెట్ చేస్తున్నాను. నౌ సీ జస్ట్ అబ్జర్వ్ దట్ వన్. We are getting mean of the entire data, standard errors, median, mode, standard deviation. Okay, next sample variance. Okay, skewness, largest మనం సెకండ్ వన్ తీసుకున్నాం కాబట్టి నెంబర్ 2 లార్జెస్ట్, నెంబర్ 2 స్మాలెస్ట్. ఇది లైక్ దిస్ వీ కెన్ మేక్ ద డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఆల్సో. సో డేటా అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే అనాలిసిస్, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ చేస్తున్నాం కదా. ఇది డిస్క్రిప్టివ్ అనాలిసిస్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఈ అనాలిసిస్ కాన్సెప్ట్ అనేది స్టాటిస్టిక్స్ పీపుల్ కి బాగా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ వేరియన్స్ లేదా వాట్ ఈస్ ఫోరియర్ అనాలిసిస్. ఆ టాపిక్స్ ఉంటాయి వాళ్ళకి స్పెషల్ గా యూజ్ అవుతుంది, అది యూజ్ చేసుకోవచ్చు. మనం జనరల్ గా అంటే అందరికి యూజ్ అయ్యేది ఏమంటే కాన్సెప్ట్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్, అందుకే అంతా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మ్యాక్రో కూడా సెట్ చేయొచ్చు. నేను మ్యాక్రో వెరీ సూన్ మన షార్ట్ లో పెట్టేస్తాను ఇమ్మీడియట్ గా, అది ఒకసారి చూడండి మ్యాక్రో. సో మ్యాక్రో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా క్లాస్ అంతా. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది వెరీ ఇంపార్టెంట్, బికాస్ మొత్తం కింద మనం బ్లాంక్ ఏదైతే పెట్టినామో దాంతో మన వ్యూ మారిపోతుంది చూడండి. నెక్స్ట్ పైన పిక్చర్ పెట్టడం ఎలా, పిక్చర్ అంటే లోగో పెట్టేసుకోండి. నేను ఇక్కడ సింపుల్ సిస్టమ్ అని పెట్టేశాను, మీరు లోగో పెట్టచ్చు. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ జనరేషన్, నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మాట్ నెక్స్ట్ షీట్ కి ఎలా డేటా వెళ్తుంది, ఎలా వ్యూ కోడ్ యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎలా టూల్ డెవలపర్ టూల్ ఎలా యూజ్ చేస్తున్నాము, మాక్సిమం అనలైజింగ్ ఎలా చేస్తున్నాము, ఇదంతా మనం ఇలా చూసాం. ఈ ఎంటైర్ థింగ్ నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లైవ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏమంటే, ఎప్పుడైతే ఎక్సెల్ డిస్కస్ చేస్తున్నానో ఎక్కువగా అందరికి డౌట్స్ ఏంటి, మీరు చాలా లో క్వాలిటీ తీస్తున్నారా అని. అది లో క్వాలిటీ కాదు, నేను ఎంటైర్ వీడియో విండో తీస్తున్నాను. బికాస్ విండో తీయలేదు అనుకోండి, మీకు ఏ టూల్ బార్ ఎక్కడ ఉంది, ఎలా వర్క్ అవుతుందో అర్థం కాదు. ఎంటైర్ విండో అండ్ జస్ట్ ఫాలో మై వర్డ్స్, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. లేదు అంటే బ్లైండ్ గా ఆ టూల్ బార్ నెక్స్ట్ ఆ మెనూ అంతవరకే మీకు తెలుస్తుంది, ఎగ్జాక్ట్లీ ఫైల్ కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి తెలియదు. అందుకే నేను ఎంటైర్ స్క్రీన్ తీసుకుంటున్నాను కాబట్టి అది మీకు వ్యూ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. Please follow my words and it will be very easy. Okay, and if you learn something from this video, please like, share and subscribe. Thank you.